సీఎంగా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ రోజు ఉదయం 11:27 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో సభా ప్రాంగణం చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు కానున్నారు. వీరితో పాటు పలు రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు. ఇక తమిళిసై కూడా ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఇక సినీ ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, రజనీకాంత్ అలాగే హాజరు కానున్నారు. అలాగే వీఐపీల కోసం ప్రత్యేకంగా 4 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. విజయవాడ చుట్టుపక్కల పండుగ వాతావరణం నెలకొంది. ఈ రోజు ఉదయం 11:27 చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా కేసరపల్లి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివస్తున్నారు. దీంతో జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాలలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఎలాగైనా నేరుగా చూడాలన్న ఆకాంక్షతో సామాన్య కార్యకర్తలు సైతం సభకు వస్తుండటంతో సభ వద్ద సందడి నెలకొంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రజలు చూసేందుకు వీలుగా జిల్లా వ్యాప్తంగా 45 ప్రాంతాల్లో భారీ ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. కూటమి పార్టీల నాయకులు, శ్రేణులు, అభిమానులు ప్రజల కోసం వీటిని ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో ఏర్పాటు చేసిన తెరలలో వేడుకలను కలెక్టర్ సహా జిల్లా ఉన్నతాధికారులు వీక్షించనున్నారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కావడంతో జిల్లాలోని ప్రధాన కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. కలెక్టరేట్, క్లాక్ టవర్, మున్సిపల్ కార్యాలయాలను వేడుకలకు ముస్తాబు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార వేడుకలను చూసేందుకు రాజధానికి వెళ్లే వారి కోసం 32 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. చంద్రబాబును అభినందిస్తూ ఆయన అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా గన్నవరం కేసరపల్లి వద్ద పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా, అలాగే బీజేపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి రజనీకాంత్, చిరంజీవి, వీవీఐపీలు రంతా హాజరు కాబోతున్నారు. వీరందరి కోసం కూడా ప్రత్యేకంగా సభా ప్రాంగణం వెనుక గ్రీన్ రూమ్లను ఏర్పాటు చేశారు. అత్యంత భారీ భద్రత నడుమ ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరపడానికి అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. అయితే కేసరపల్లి చుట్టుపక్కల కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి కూడా పోలీసులు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పసుపు మయంగా మారిందని చెప్పుకోవచ్చు. కాజా టోల్ గేట్ వద్ద కూడా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అలాగే వారధి వద్ద కూడా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వాటిని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికి టీడీపీ శ్రేణుల్లో జనసేన, అటు బీజేపీ కార్యకర్తల్లో కూడా ఇక మంత్రివర్గంలో